ఉత్తర కొరియా నియంత కిమ్ తన వారసురాలుగా తన కుమార్తెని పెట్టబోతున్నారన్న విషయం స్పష్టమైపోతుంది. 2022లో వాస్తవంగా కిమ్ కూతురు కిమ్ జుయే ప్రపంచానికి పరిచయం అయింది. 2023లో మళ్ళీ మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వాళ్ళ రాజధాని ప్యాంగ్యాంగ్ దగ్గర మరోసారి కనిపించింది. అప్పటి నుండి అనేక సార్లు అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవుతుంది. ఆమె కిమ్ వారసురాలన్న వార్తలకు బలం చేకూర్చేటటువంటి విధంగా అడుగులు వేయిస్తున్నాడు కిమ్. తాజాగా దక్షిణ కొరియా నిఘా వర్గాల లెక్క ప్రకారం కిమ్కి 2 కూతుళ్ళు ఉన్నారట, ఒక కొడుకు కూడా ఉన్నాడట. 2వ సంతానంగా పుట్టిన కుమార్తె కిమ్ జూయే అట. ఆమెకే అతని వారసత్వం రాబోతుంది, అధికారాన్ని చేపట్టే అవకాశం ఆమెకే ఉందన్నటువంటిది వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి లెక్క. కిమ్ కూడా వంశపారంపర్యంగానే అధికారంలోకి వచ్చాడు. తండ్రి కిమ్ జోంగ్ టూ 2011లో మరణానంతరం పగ్గాలు చేపట్టి ఆ తర్వాత తన సోదరుల్ని చంపేశాడు. ఇప్పుడు కిమ్ జూయే మళ్ళీ బహిరంగంగా కనిపించింది. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుమ్ సుసన్ స్మారకాన్ని సందర్శించింది. గత 3 ఏళ్ల నుంచి తండ్రి కిమ్ జోంగ్ ఉన్తో పాటు జూయే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఈ కార్యక్రమంలో భార్య ప్లస్ 2 పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం.